श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रेवल प्लान। అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాక్ ఇచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సంస్థపై కఠిన చర్యలు తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ఆధారంగా సుమారు 2400 కోట్ల మేర ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అపోలో యాజమాన్యం తాజాగా 17.76 కోట్ల కాంపౌండింగ్ ఫీజులు చెల్లించింది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దిగ్గజ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ లో ఇటీవల కాలంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి సంగతి తెలిసిందే. అపోలోలో డిజిటల్ హెల్త్ ఫార్మసీ విభాగాన్ని ప్రత్యేకంగా అపోలో హెల్త్ టెక్ సంస్థగా ఏర్పాటు చేసేందుకు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో దీనిని ఐపీఓగా స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రత్యేకంగా లిస్టింగ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్ గా ఉన్నటువంటి శోభనా కామినేనిని అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా నియమించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు తెర మీదకు వచ్చింది. ఇది గతంలోనే నమోదు కాగా సంస్థ తీసుకున్న చర్యలతో ఆర్బీఐ ఇక్కడ తప్పులను మాఫీ చేసి జరిమానాలతో సరిపెట్టింది. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం కింద సుమారు 2424.44 కోట్ల మేర ఉల్లంఘనలకు పాల్పడింది అపోలో హాస్పిటల్స్. దీనిని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాలతో కూడినటువంటి మినహాయింపులను ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఒక కాంపౌండింగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఫెమా చట్టంలోని పలు నిబంధనల కింద సంస్థ పాల్పడినటువంటి ఉల్లంఘనలన్నిటినీ మాఫీ చేసింది కేంద్ర బ్యాంకు. వన్ టైం పేమెంట్ రూపంలో 17.76 కోట్ల జరిమానా విధించగా ఆ మేరకు సంస్థ పెనాల్టీని చెల్లించింది. అపోలో ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, ఎస్ఎం కృష్ణన్, ఎస్కే వెంకట్రామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్ వీరికి ఒక్కొక్కరికి 18 లక్షల చొప్పున ఫైన్ విధించగా చెల్లించారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. తాజా నిర్ణయంతో ఫెమా చట్టం కింద వారికి వ్యతిరేకంగా చేపట్టిన న్యాయ విచారణ ప్రక్రియ కూడా రద్దయిపోయింది. ఫెమా చట్టంలోని సెక్షన్ 15 కింద జరిగినటువంటి ఉల్లంఘనల నుంచి మాఫీ కోరుతూ అపోలో హాస్పిటల్స్ ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆర్బీఐ ఈ విషయం నుంచి ఈడీని అడగ్గా చట్టస్ఫూర్తికి లోబడి ఉల్లంఘనల మాఫీకి తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు దాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ పలు ఉల్లంఘనలు మాఫీ చేసింది. వన్ టైం పేమెంట్ కింద దీనిని అంగీకరించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనల విషయంలో ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 51% పరిమితిని మించింది. ఎఫ్డీఐ రంగంలో నిషేధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించింది. ఇలా పలు నిబంధనల ఉల్లంఘన ఇప్పుడు ఈ సంస్థపై తొలగించినట్లయింది. ఇక అపోలో హాస్పిటల్స్ షేర్ల మార్కెట్ విలువ 1.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తంగా ఈ నిబంధనల ఉల్లంఘనలన్నిటినీ కలుపుకుంటే సుమారు 2424 కోట్లకు పైగానే ఉంటుందని ఆర్బీఐ లెక్క కట్టింది. అపోలో యాజమాన్యం ఫైన్ కింద సుమారు 17.76 కోట్లను వన్ టైం పేమెంట్ గా చెల్లించింది. డైరెక్టర్లు సైతం తమ జరిమానాను చెల్లించారు. దీంతో అపోలో సంస్థపై ఫెమా కింద కొనసాగుతున్న విచారణలు తదుపరి చట్టపరమైనటువంటి కేసుల నుంచి విముక్తి లభించింది. బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి డైరెక్టర్ గా ఉండటం ఇక్కడ గమనించవచ్చు.